మీరు దయచేసి ఈ వనంలో ఏ ఏ వృక్షాలు, ఏ ఏ పూలు ఉన్నాయో నాకు చూపగలరా? వాటి గురించి వివరించగలరా అని అభ్యర్థించాడు. సౌందర్య అంగీకరించింది. ఆమె, చెలికత్తెలు, యువరాజు మనోహర్, మంత్రి కలిసి వనంలో ముందుకు నడిచారు. ప్రేమ పయనం. ఆ రోజు యువరాణి సౌందర్య యువరాజు మనోహర్కు నందనవనం అందాలను పరిచయం చేసింది. ఆమె ప్రతి పువ్వు గురించి, ప్రతి పక్షి గురించి వివరించింది. మనోహర్ ఆమె మాటలు వింటూ, ఆమె సౌందర్యాన్ని, ఆమె తెలివితేటలను చూసి మరింత ముగ్ధుడయ్యాడు. ఆమె నవ్వు, ఆమె చూపులు మనోహర్ మనసును పూర్తిగా ప్రేమతో నింపివేశాయి. ఆ ప్రయాణంలో యువరానికి కూడా యువరాజు మనోహర్ యొక్క ధైర్యం, సరళత్వం, అతని కళాభిమానం నచ్చాయి. తన పట్ల అతను చూపుతున్న అమితమైన గౌరవం, ఆకర్షణ ఆమె మనసులో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. సాయంత్రం వేళ ఆకాశం నారింజ రంగులోకి మారుతున్నప్పుడు వారు నదీ తీరం వైపు తిరిగి వచ్చారు. యువరాణి సౌందర్య వెళ్లే ముందు యువరాజు మనోహర్ వైపు తిరిగి, యువరాజా, మీతో గడిపిన ఈ సమయం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు అని చెప్పింది. మనోహర్ అప్పుడు తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పాలనుకున్నాడు. యువరాణి సౌందర్య, నేను నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజం చెప్పాలంటే నా హృదయం మిమ్మల్ని చూసిన క్షణం నుంచే మీకు అంకితమైపోయింది. మీరే నా ప్రేమ రాణి, మై లవ్ క్వీన్. దయచేసి నా ప్రేమను అంగీకరించి నా సహచరిగా, నా రాజ్యపు రాణిగా రావాలని కోరుకుంటున్నాను అని వినయంగా, నిజాయితీగా అడిగాడు. సౌందర్య ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆ క్షణం ఆమెకు మాట్లాడడానికి మాటలు రాలేదు. ఆమె కళ్ళు ఆనంద భాష్పాలను నింపుకున్నాయి. ఆమె హృదయం కూడా మనోహర్ను వరించింది. యువరాజా, నాకు ఈ విషయంపై ఆలోచించడానికి కొంత సమయం కావాలి. రేపు ఇదే సమయానికి, ఇదే నందనవనంలో, ఇదే కొలను వద్ద నా నిర్ణయాన్ని తెలియజేస్తాను అని చెప్పి చెలికత్తెలతో కలిసి రాజమందిరం వైపు పరుగులు తీసింది. మనోహర్ సంతోషంగా తల వంచి ఆమె వెనుక నడిచాడు. తన కోరిక నెరవేరుతుందని, సౌందర్య తన ప్రేమను అంగీకరిస్తుందని నమ్మకంతో. ఇంకా కథ ఉంది. ప్రేమ రాణి పార్ట్ 3 తెలుగు ఆడియో స్టోరీ. అడ్డంకులు, మలుపులు, శుభ ఘడియ. యువరాణి సౌందర్య మనసులో యువరాజు మనోహర్ ఆలోచనలు నిండిపోయాయి. యువరాజు ప్రేమలోని నిజాయితీ ఆమెను ఆకర్షించింది. తన చెలికత్తెలతో కూడా ఆ విషయానికి ముచ్చటించింది. లలిత, మాధవి కూడా యువరాజు మనోహర్ మంచితనాన్ని, పద్ధతిని మెచ్చుకున్నారు. కాని ఈ ప్రేమ ప్రయాణంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మొదటి మలుపు, పంతం పట్టిన తండ్రి. యువరాణి సౌందర్య ఆ రోజు